కోయట్లో లూలు మహల్ ఎలా ఉంటుంది అయితే చూపిస్తాను చూడండి. మేమైతే కూరగాయలకి అయితే తీసుకొని పోతున్నాం లూలు మహల్కి. ఉంటేనే ఏరియాల కల్లా చాలా పెద్దది లూలు మహల్. ఈ లూలు మహల్ లోపల మొత్తం ఎలా ఉంటుంది అయితే చూపిస్తాను చూడండి. లూలు మహల్ లోపలికి పోవండి. ఈ విధంగా పక్కన అయితే ఈ విధంగా ట్రాలీ బ్యాగులు అయితే ఉంటాయి. ఆ ట్రాలీ బ్యాగులు తీసుకుని లోపలికి అయితే మనం పోవాలి. లోపల ఏ విధంగా ఉందో చూడండి. ఈ లూలు మహల్ అయితే చాలా పెద్దది. మేమైతే ఆ చివరికి అయితే పోవాలి. ఆ చివరి అయితే ఉంటాయి కూరగాయలు. నాకైతే మధ్యలో అయితే బంతిపూలు కనిపించాయి. బంతిపూలు చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో. చూడండి ఆ బంతిపూలు ఎంత తక్కువ ఉన్నాయో. అవి అయితే మన ఇండియా రూపీస్ అయితే 135 రూపాయలు అయితే పడతాయి. నేను ఇప్పుడు మీకు చూపించే కదా అవన్నీ కోవిడ్లో పండించేవి. కోవిడ్లో మన ఇండియన్ కూరగాయలకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు కానీ బెంగాలీ వాళ్ళు కానీ ఎక్కువగా మన ఇండియా కూరగాయలు అయితే కొంటారు. ఏ కంట్రీ కూరగాయలు అయితే ఆ కంట్రీ బోర్డు అయితే ఉంటుంది. ఒక దినార్ వచ్చి 270 రూపాయలు. అలాగే మన ఇండియన్ రూపీస్ ఎంత పడుతుందో నా కామెంట్లో అయితే తెలియజేయండి. నేనైతే నా ఛానల్లో తప్పకుండా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.